తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరో ఛార్జిషీట్ దాఖలు చేయాలని నిర్ణయించారు సిబిఐ అధికారులు. నెయ్యి కాంట్రాక్టర్లను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారు లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిబిఐ అధికారులు మరో ఛార్జిషీటు దాఖలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కేసులో 3 డైరీల నిర్వాహకులను సిట్ అరెస్ట్ చేసింది. తొలి ఛార్జిషీట్ తరువాత సిబిఐ సిట్ అధికారులు రెండో దశ దర్యాప్తు ప్రారంభించనున్నారు. తొలి దశలో పాత్రధారులను అరెస్ట్ చేయగా రెండో దశలో సూత్రధారులపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని ఏఆర్ డైరీకి టెండర్ దక్కేలా నిబంధనలు మార్చడంపై దర్యాప్తు కొనసాగించనున్నారు. వైసీపీ హయాంలోనే టీటీడీ పాలక వర్గానికి చెందిన కొందరు సభ్యులు అధికారుల పాత్రపై ఇప్పటికే సిట్టుకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. రెండో దశ దర్యాప్తులో ప్రధానంగా వీరిపైనే ఫోకస్ చేయనున్నారు అధికారులు. తిరుమల లడ్డూ కల్తీ కేసులో సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏఆర్ డైరీ, బోలేబాబా, వైష్ణవి డైరీ నిర్వాహకులను సిట్ అరెస్ట్ చేసింది. తొలి దశలో సూత్రధారులు జైలుకెళ్లగా రెండో దశలో పాత్రధారులపై సిట్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అరెస్ట్ చేసిన 6గురిని కస్టడీలోకి తీసుకుని కీలక సమాచారం సేకరించింది. అయితే లడ్డూకు వినియోగించిన నెయ్యిని ఏఆర్ డైరీ నుంచి కాకుండా ఇతర డైరీ నుంచి సేకరించారని సిబిఐ సిట్ బృందం గుర్తించింది. కొన్ని వే బిల్లులతో పాటు స్క్రిప్ట్ షాట్లను కూడా సేకరించారు. ఈ 6గురు పాత్రధారులపై మరొక ఛార్జిషీట్ వేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఈ ఛార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం రెండో దశ దర్యాప్తు ప్రారంభించనున్నారు. తిరుమల లడ్డూకు గతంలో కర్ణాటకకు చెందిన నంది డైరీ నెయ్యి సరఫరా చేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమిళనాడులోని ఏఆర్ డైరీకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు. దీనిపై సిట్ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు. వైసీపీ హయాంలో కొంతమంది నేతలు, టీటీడీ అధికారులు నిబంధనలు మార్చడం వల్లే ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ దక్కిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ దిశలోనే సూత్రధారుల వ్యవహారాన్ని బయటపెట్టేందుకు మరో విడత ఎంక్వైరీ ప్రారంభించనున్నారు అధికారులు. ఇందులో భాగంగా రెండో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.